2 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే అమ్మో అయ్యో అనుకుంటాం. కానీ మీరెప్పుడైనా ఊహించారా? ఓ ప్రాంతంలో 1 కాదు 2 కాదు 100 కూడా కాదు, ఏకంగా 881 రోజులు ఏకధాటిగా వర్షం కురిసిందని తెలుసా? హైదరాబాద్లో నాన్ స్టాప్ వాన బాధల గురించి చర్చించుకునే వాళ్ళంతా ఓసారి చరిత్రను తెలుసుకోవాలి. ఎందుకంటే అనుభవాలే మనిషికి పాఠాలను నేర్పుతాయి. చరిత్రలో జరిగిన విషయాలను అర్థం చేసుకుంటే ప్రస్తుత కాలానికి సమాధానం దొరికినట్టే. 1913లో మొదలైన ఒక దారుణమైన అనుభవం అమెరికా హవాయి రాష్ట్రంలోని మాకి అనే ప్రదేశాన్ని పట్టి పీడించింది. వర్షం అంటే మనకు ఒక సీజన్లో పడే కొన్ని రోజులు, కానీ అక్కడి ప్రజలకు వర్షం అంటే ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి క్షణం ఒక శాపంలా మారింది. ఊహించుకోండి, హైదరాబాద్లో 2 రోజుల పాటు వరుసగా వర్షం పడితేనే మనం విసిగిపోతాం కదా. రోడ్లన్నీ మూసుకుపోతాయి, ట్రాఫిక్ ఆగిపోతుంది, జీవితం కష్టమవుతుంది. కానీ అక్కడ ఏకంగా 3 ఏళ్లు వర్షం కురిసింది. సూర్యుడిని మర్చిపోయేంతగా ప్రతిరోజు ఆకాశం నుంచి నీళ్లు కురిశాయి. కొన్నిసార్లు కేవలం చినుకులు పడ్డాయి, ఇంకొన్నిసార్లు భీకరంగా కురిసిన వర్షం ఆ ఊరినే అంధకారంలోకి నెట్టింది. ప్రజలు ప్రతి ఉదయం మేల్కొన్నప్పుడు చూసేది ఒకే దృశ్యం. అదే వర్షపు తెర, మబ్బుల కమ్మదనం, తడిసిన నేల, అదే చీకటి వాతావరణం. వీటిని తప్ప 3 ఏళ్ల పాటు ఆ ఊరి ప్రజలు దేన్ని చూడలేకపోయారంటే నమ్మగలరా? మాకి ప్రాంతంలో వర్షం మొదట్లో వరంలా అనిపించింది, కానీ రోజులు గడిచే కొద్దీ అది శాపంలా మారింది. ఇల్లు ఎప్పుడు తడిగానే ఉండేవి. గోడల మధ్య తేమ పెరిగి దుస్తులు ఎండకపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. రోడ్లు బురదలో మునిగిపోవడంతో చిన్న పనికైనా బయటకు వెళ్లడం ప్రజలకు భయంకర అనుభవంగా మారింది. ఈ పరిస్థితుల్లో రైతుల జీవితం మరింత దారుణంగా కనిపించింది. వరుసగా కురిసే వర్షాలతో పంటలు మునిగిపోయి నాశనమైపోతున్నాయి. భూమి నీటితో నిండిపోవడంతో కొత్తగా ఏదీ సాగు చేయలేకపోయారు. పశువులకు ఆహారం దొరకలేదు. ఇటు పేదరికం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ కష్టాలన్నింటికీ మించి ప్రజలు మానసికంగా అలసిపోయారు. సూర్యుని ఒక్కసారైనా చూడాలని ఆతృతగా ఎదురు చూసినా ప్రతిరోజు మబ్బుల తెర వెనకే సూర్యారావు దాగి ఉండిపోయాడు. పిల్లలకు బయట ఆడుకోవడం ఒక కలలాగా మారిపోయింది. ప్రతి రాత్రి కురిసే వర్షపు శబ్దం కూడా ఆ ఊరికి ఒక భయానక గీతంలా వినిపించేది. ఇక ఈ ఘటన మనకు ఒక గొప్ప పాఠం చెప్తోంది. ప్రకృతిని మనం గౌరవించాలి, ఎందుకంటే అది మనిషి శక్తికి అందని శక్తి. వరుసగా 3 ఏళ్లు కురిసిన వర్షం మాకి ప్రజల జీవితాలను కుదిపేసింది. కానీ అదే సమయంలో వారు చూపిన సహనం, ఆపదను ఎదుర్కొనే ధైర్యం మనకు స్ఫూర్తి కావాలి. మనం 2-3 రోజుల వర్షం పడినా అసహనంగా ఉండిపోతాం, కానీ అక్కడి ప్రజలు 881 రోజులు కేవలం నీటితోనే బతికి చూపించారు. కష్టాలు ఎంత పెద్దవైనా వాటిని ఎదుర్కోవడానికి మన మనస్సు దృఢంగా ఉంటే జీవితం ముందుకు సాగుతుందని నిరూపించి చూపించారు. ప్రతి విపత్తు ఒక పరీక్ష మాత్రమే. దాన్ని తట్టుకుని నిలబడగలిగిన వాళ్లకే భవిష్యత్తుంటుంది. మాకి గ్రామం చరిత్రలో వర్షపు రికార్డు మాత్రమే కాకుండా మనిషి సహనానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి శక్తి ముందు మనిషి చిన్నవాడే, కానీ ఆశ, సహనం, ధైర్యం ఉంటే మానవుడు ఎప్పటికీ నిలబడగలడు. ఇదే హవాయి చెబుతున్న జీవిత పాఠం.